చిన్నారులు మహిళల భద్రత రక్షణ కోసం సికింద్రాబాద్లోని కీస్ పాఠశాలలో సురక్ష క్లబ్ను డీఎస్పీ లక్ష్మి ప్రారంభించారు. లెర్నింగ్ స్పేస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ మహిళా భద్రతా విభాగం సహకారంతో సురక్ష క్లబ్ను ప్రారంభించినట్లు సంస్థ సీఈఓ కౌముది నాగరాజు తెలిపారు. చిన్నారుల భద్రతా వారోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ కీస్ పాఠశాల విద్యార్థులు ప్లకార్డులను పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. సమాజంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పిల్లలు మహిళల భద్రత నిమిత్తం తమ స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఏటా చిన్నారుల భద్రత దృష్టిలో ఉంచుకొని వారిలో అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలను చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నట్లు తెలిపారు. చిన్నారుల భద్రతను ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించి పిల్లల్లో అవగాహన కల్పించి విపత్కర పరిస్థితుల్లో పోలీసులను చైల్డ్ లైన్ను సంప్రదించే విధంగా వారిలో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. మేము లెర్నింగ్ స్పేస్ ఫౌండేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ తెలంగాణలో 2018 నుంచి మేము రన్ చేస్తున్నాము. ఇదంతా మా టీము. సో మేము 2018 నుంచి పిల్లల మరియు మహిళల భద్రత కోసం మేజర్గా మేము పనిచేస్తున్నాము. సో దానిలో భాగంగా ప్రతి సంవత్సరం నవంబర్ 14th నుంచి నవంబర్ 20th వరకు మేము చైల్డ్ సేఫ్టీ వీక్ అనేది మేము సెలబ్రేట్ చేస్తూ వస్తున్నాము రకరకాల ప్రోగ్రామ్స్ ద్వారా. ఈ సంవత్సరం చైల్డ్ సేఫ్టీ వీక్లో భాగంగా మేము కీస్ హై స్కూల్లో, సికింద్రాబాద్ కీస్ హై స్కూల్లో మోర్ దాన్ 800 గర్ల్స్ కోసము ఒక చైల్డ్ సేఫ్టీ ర్యాలీ అనేది మేము నిర్వహించాము. తర్వాత చైల్డ్ సేఫ్టీ క్లబ్, సురక్ష క్లబ్ అనేది ఒకటి మేము లాంచ్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ని మేము విమెన్ సేఫ్టీ వింగ్ తెలంగాణ పోలీస్ వారితో కలిసి వారి సహకారంతో మేము ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతోంది. సో సురక్ష క్లబ్ లాంచ్ చేయడానికి మేడం వాళ్ళు వస్తున్నారు కాసేపట్లో. సో ర్యాలీ అనేది మేము స్టూడెంట్స్ తోటి, స్కూల్ స్టాఫ్ తోటి ఇక్కడ ర్యాలీ అనేది దిగ్విజయంగా మేము పూర్తి చేసుకున్నాము. పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఎన్నో స్లోగన్స్ని చాంట్ చేసి చాలా ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము లెర్నింగ్ స్పేస్ ఫౌండేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ తెలంగాణలో 2018 నుంచి మేము